ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది. ఈసారి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:58 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు. చంద్రగ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు సూతకాలం అంటారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:57 నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ఆలయం తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాలను ఇంటిని శుభ్రం చేసి పూజలు చేస్తారు. చంద్రగ్రహణం రోజు సూతకాలంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే, సూతకాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోకూడదు. ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు, పళ్ళు రసాలు వంటివి తీసుకోవచ్చు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దెబ్బగడ్డలు లేక తులసాకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం. గ్రహణం అయిపోయిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. శక్తి మేర డబ్బు దానం చేయాలి. సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ నియమాలు పాటించడం వల్ల గ్రహణ దుష్ప్రభావాలు దరిచేరవని నమ్మకం. అలాగే పితృపక్షం కారణంగా గ్రహణం రోజు దానం చేయడం వల్ల అనేక రెట్ల శుభ ఫలితాలు కలుగుతాయట. ఇక తెల్లని వస్తువులు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని విశ్వాసం. ఇక్కడ చెప్పిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లోని కొందరు పెద్దలు చెప్పిన విషయాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎంతవరకు విశ్వసించాలన్నది మీ వ్యక్తిగత విషయం.